నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి గారికి ఖచ్చితంగా మేలు జరిగింది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ని కొట్టివేయాలని చెప్పి ఆ లేసిన అర్జీలు ఏదైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి 8 వారాల తర్వాత చూస్తాం ఈ విషయం పైన. అసలు ఇతనికి బెయిల్ ఎందుకు ఇవ్వాలి, బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అన్న విషయాలపైన డిస్కషన్ జరిగింది. దీనికి సుప్రీంకోర్టు 8 వీక్ గ్యాప్ ఇచ్చి లోవర్ కోర్టుకి కేసుని మళ్ళీ తరలించి మెరిట్స్ పైన ఆర్డర్స్ పాస్ చేయాలి. ఇన్వెస్టిగేషన్కి ఇంకా టైం కావాలని సిబిఐని అడిగితే వాళ్ళకి ఇచ్చిన గడువులో వాళ్ళు ఎంత చేయగలిగారో అంత చేస్తామని, గడువిస్తే ఇంకా శోధిస్తామని, జస్ట్ హత్య చేసిన వాళ్ళు ఎవరు అని కట్టుకుంటే చాలదు. దీని వెనక వాళ్ళు ఉన్న స్కెచ్ గీసిన మహానేతలు ఎవరెవరు ఉన్నారో, మేధావి సంపత్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా వెలికి తీయాలని సునీతా రెడ్డి గారు అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టిన దానికి లోవర్ కోర్టుకి దే హావ్ ఆస్క్డ్ టు పాస్ ద ఆర్డర్స్. దాన్ని బేస్ చేసుకున్న తర్వాతే అవినాష్ రెడ్డి బెయిల్ గురించి ఆలోచిస్తాము. అప్పటిదాకా అవినాష్ రెడ్డి బెయిల్ కంటిన్యూ చేయాలనే విషయం పైన పక్కన పడేస్తాము. 8 వీక్స్ తర్వాత ఒకవేళ లోవర్ కోర్ట్ కనుక మెరిట్స్ చెక్ చేసి ఆర్డర్స్ ఇస్తే గనక, కేసు రీఇనిషియేట్ చేసి డోర్ ఓపెన్ చేస్తే గనక కేసు మళ్ళీ మొదలైంది. ఈ రకంగా చూసుకుంటే ఆల్రెడీ ఈ విషయం పైన బెయిల్లో బయట ఉంది. భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ బెయిల్ పైన బయటే ఉన్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి గురించి డిస్క్లోజ్ చేసే ముందు ఒకప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పర్టికులర్ వివేక హత్య కేసు గురించి ఎలక్షన్స్ ముందు ఒక ప్రధాన ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటున్నారు, మీరు ఎందుకు అవినాష్ రెడ్డి సైడ్ తీసుకున్నారని ప్రశ్నించగా హీ హాజ్ రిక్వెస్టెడ్ అవినాష్ రెడ్డి వీడియో చూడండి, అతను వీడియో చూస్తే నాకు సబబుగా అనిపించింది, న్యాయం ఉంది అతని వీడియోలో, జస్ట్ వీడియోలో అతను చెప్పేస్తే ఇతను నమ్మేయాలి, రాష్ట్రానికి అది పనిచేయాలి. ఒక్కసారి ఆడియో క్లిప్పింగ్ వినిపిస్తాను మీకు. తాను తన మీద వచ్చినప్పుడు తాను జస్టిఫికేషన్ తాను ఏదైతే డీటెయిల్డ్గా తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. ఏ రకంగా తనకు అసలు సంబంధం లేని విషయం ఏ రకంగాని, అసలు అవినాష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎవరు ఫోన్ చేస్తే తను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తా ఉన్న వాళ్ళు ఎవరు, ఎవరు ఈ ఎలక్షన్ కాదు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నుకునే ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు, ఇదే ఆదినారాయణ రెడ్డి, ఇదే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్తో ఏ రకంగా వివేకించిన వీళ్ళంతా కలిసి ఓడించినారు. ఆ ఓడించిన విన్నారు కదా, ఆయన ఇచ్చిన వీడియో అంట. ఆ వీడియోని చూసి ఓవర్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆయన వీడియో చూసి కన్విన్స్ అయిపోయాడు, మర్డర్కి ఇతనికి ఏ సంబంధం లేదు, బేసికలీ వీళ్ళ సిస్టర్స్దే తప్పు. యాక్చువల్గా వాళ్ళ చిన్నాయన గారికి ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ రీజన్స్ కూడా తీసుకొచ్చి బహిరంగంగా పెట్టి సిస్టర్కి ఏం న్యాయం జరగాల్సిన అవసరం లేదు, ఆవిడకి అర్థం కావట్లేదు, మీరు కూడా చూడండి కావాలంటే ఆ వీడియోని. అవినాష్ రెడ్డి చిన్నబాబు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాష్ట్రంలో అందరికీ ఈ వీడియో సరఫరా చేసి అవినాష్ రెడ్డి పైన ఉన్న ఒపీనియన్ మార్చాలి అని ప్లాన్ కూడా. ఒక సీఎం కింద ఉండి మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి ఇలాంటి స్టేట్మెంట్స్? ఈ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మీరు సీఎం కింద ఉండి ఒక విట్నెస్ సీన్ని క్లీన్ చేసిన ఒక పర్సన్ గురించి సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు మీరు? మీకు చిన్న ఆయన సునీతా రెడ్డి గారికి నాన్న, ఆ విషయం కూడా మర్చిపోయారా మీరు? ఎవ్రీవన్ షుడ్ ప్రెస్ ఆన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిస్ డెత్. కానీ వివేకానంద రెడ్డి హత్య విషయానికి వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి మంచోడు. ఇది ఎలా కుదురుతుంది? అసలు మర్డర్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అండర్స్టాండబుల్. కానీ మర్డర్ కోసం చేసిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అది కూడా తేలాలి కదా. దీని వెనక మనం స్కెచ్ చేసిన వాళ్ళు ఎవరు? అది కూడా తేలాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేయాలి కదా. ప్రెస్ ముందుకు వచ్చి సీరియస్గా ఒక ఎఫెన్స్ని గొడ్డలితో ఇలా నరికారని ఎవిడెన్షియల్ సీక్వెన్స్లో చెప్పినప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించడం చాలా మందిలో డౌట్స్ వస్తాయి. ప్రశ్నించాలి కదా ఆయన కూడా. కామన్ లేమెన్ ప్రతి ఒక్కరు చూసినాడికి అర్థం అవుతుంది. ఈయనకి ఎలా తెలుస్తుంది ఎలా అన్న? దాని ముందు వరకు సోకాల్డ్ భారతిరెడ్డి వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి హాస్పిటల్ తరలించినప్పుడు గుండెపోటుని ఎలా చెప్పారు, ముందు కుట్లు ఎలా వేయించారు, దాన్ని కూడా ప్రశ్నించాలి కదా. భాస్కర్ రెడ్డి లేరు కానీ వాళ్ళ హాస్పిటల్లో కుట్లు ఎలా వేయించారు? ఇదంతా పక్కన పెడితే మనందరం ఇంకా డెప్త్గా వెళ్ళి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు వైఎస్ భారతిరెడ్డి పిఏకి అవినాష్ రెడ్డి పొద్దున్నే 3:30కి ఎందుకు ఫోన్ చేసి చెప్పాడు? వాట్ వే ఇస్ షీ రిలేటెడ్? ఈ ఎంటైర్ అఫెన్స్లో వాళ్ళ పిఎని ఇన్వెస్టిగేట్ చేయాలి, భారతిరెడ్డిని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. అవినాష్ రెడ్డిని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావని. సునీతా రెడ్డికి చెయ్యని ఫోన్ నువ్వు సీరియస్గా వెళ్ళిపోయి ఎందుకని భారతిరెడ్డికి ఫోన్ చేస్తావని అడగరా?
సాక్షి గుండిపోటు అని చెప్పి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఫుల్ సైజ్ పేపర్లో నిస్సిగ్గుగా ప్రింట్ చేసినప్పుడు సాక్షి చైర్మన్ అయిన భారతిరెడ్డిని అడగాలి కదా, ముందు రోజు గుండిపోటు నీకు ఎవరు చెప్పారు, రెండో రోజు నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపారో చంపించారో అని నీకు ఎవరు చెప్పారని చెప్పాలి కదా. ఇదంతా వద్దా, మాట్లాడకూడదా దీని గురించి? చిన్న పక్కన ఒక ఉమెన్ని అసాల్ట్ చేసే మాటలంటేనే పక్కన ఉన్నాడు వెళ్ళి న్యాయస్థానంలో శిక్షకు అర్హుడుగా ఇతను అర్హుడండి అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇట్ ఈస్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఒక మర్డర్ జరిగింది, ఒక ఇన్సిడెంట్లో బ్లడ్ షెడ్ అయి ఉంటే నీట్నెస్ కోసం ఫింగర్ ప్రింట్స్ మొత్తం ఫుట్ ప్రింట్స్ తుడిపేసిన అవినాష్ రెడ్డి చిన్నపిల్లడా? ఏ రకంగా పసిబాలుడు? అతని పైన డౌట్స్ రావా? గూగుల్ లుకౌట్స్ ఎందుకు ఆయన అంత ఫోకస్ చేస్తున్నాయి? మరి దీనిపైన క్వశ్చన్ చేయరా ఎవరు? అర్థం కాదా? ఇదంతా కాకుండా సునీత రెడ్డి గారు వెళ్ళి ఆవిడ క్లియర్గా ఆవిడ స్టేట్మెంట్ అని చెప్తున్నారు, అవినాషే కదా ఎవిడెన్స్ అంతా క్లియర్ చేయించింది, వై డోంట్ యూ టేక్ అన్ యాక్షన్ అంటే, నేను సీరియస్ అయితే అతను బీజేపీకి వెళ్ళిపోతాడన్న మాట ఉంది జగన్మోహన్ రెడ్డి కదా. ఎందుకని అవినాష్ని ఇంత వెనకేసుకొస్తున్నాడు? అసలు ఏంటి దీని వెనకమల ఉన్న కుట్రదారులు ఎవరు తెలియద్దా? నువ్వు చేతి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టేసి నారాసుర రక్త చరిత్ర చిన్న ఆయన చచ్చిపోయింది దీని వల్లే అని నువ్వు చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు తుడిచాడో కూడా రాష్ట్రంలో అందరికి కావాలి. అది ఒక బేక్ ఫాల్తూ న్యూస్, క్లియర్గా బేక్ ఫాల్తూ న్యూస్. అది ఇట్స్ వెరీ క్రూడ్నెస్ ఆఫ్ దాన్ని ఏమంటారు, జర్నలిజం చేసింది. అది క్రూడ్ జర్నలిజం అంటారు. వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేసి జనాలందరికీ పనిచేస్తే నమ్మేస్తారు అంటే నిజంగా నమ్మారు. ఈ క్రూడ్నెస్ అయిన జర్నలిజం నడిపిన భారతిరెడ్డికి వెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ చేయరా? నీకు ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? యూ షుడ్ బి ద పార్టీ ఇన్ ఇన్వెస్టిగేషన్ కదా, యూ షుడ్ హెల్ప్. ఎందుకు హెల్ప్ చేయవు నువ్వు? ఎందుకు అడగరు వీళ్ళందరినీ? 3:30కి జగన్మోహన్ రెడ్డి సీరియస్గా అదే టైం చిన్నాన్న చనిపోయాడని జగన్మోహన్ రెడ్డి వచ్చి కలెక్టర్లకి ముందు చెప్తాడు, సునీత రెడ్డికి మాత్రం ఫోన్ వెళ్ళదు. అవినాష్ చేయడు, భారతి చేయదు, జగన్ చేయరు, ఎవరో చేయనప్పుడు ఏంటిది? చిన్నాయన మీకు నాయన, ఆవిడికి నాయన. అప్పుడన్నా సునీత రెడ్డి పట్ల జాలి చూపించి ముందు ఫోన్ చేయాలి కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి పిఏ ఫోన్ చేసేదాకా సునీత రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారనే విషయం తెలియదు. అది కూడా పొద్దున్న 6-6:30 మధ్యలో. 3 గంటలు సరిపోలేదు వీళ్ళకి రియలైజ్ అయ్యి వాళ్ళ పిల్లకి ఫోన్ చేయాలని చెప్పడానికి. అవినాష్ ఓవర్గా దూరిపోయిన రోల్ ఏంటి దీంట్లో? ఒకటి ఉన్నారండి, ఎవడో ఒకడు తప్పులు చేస్తాడు, చేస్తే కూర్చుని నేను చాలా మంచివాడిని, నన్ను ఎల గురించి కాదనుకోండి, ఇది నేను చాలా మంచివాడిని, నన్ను నమ్మండి, నేను ఆ రోజు ఈ విషయంలో ఈ లాలీపాప్ కొనుక్కోడానికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను కాలు జారి పడినప్పుడు ఇంకోటి కాలు జారి పడిపోయాడని చెప్పాడు అనుకోండి. పిచ్చుక స్టోరీలు, పెట్ట కథలు, అమరచిత్ర కథలన్నీ ప్రింట్ చేసి కూర్చొని చెప్తే నమ్మేస్తారా అందరూ? నమ్మేస్తారా రాష్ట్రంలో అందరూ? ఇంత మర్డర్ జరగాలంటే దీని వెనక వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు కూడా ఉండాలి కదా. అసలు అవినాష్ రెడ్డి రోల్ ఏంటి? అవినాష్ రెడ్డికి బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు? సునీత రెడ్డి గారు, షీ బీయింగ్ అ బిజీ డాక్టర్, ఒక లేడీ వీళ్ళందరినీ ఇంత ఊపిందంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మళ్ళీ కేసు రీఓపెన్ చేయడానికి సీన్ ఓపెన్ అయింది. సీన్ ఓపెన్ అయినప్పుడు ఈసారి స్కెచ్ వేసింది ఎవరు? ఎవరెవరు చెప్తే ఈ మర్డర్ జరిగింది? సాక్షిని ఇన్వెస్టిగేట్ చేయాలన్న ప్రెషర్ పెరుగుతుంది, భారతిరెడ్డి గారిని ఇన్వెస్ట్ చేయాలన్న ప్రెషర్ పెరుగుతుంది. అవినాష్ రెడ్డి 3:30 గంటలకి భారతిరెడ్డి గారు పిఎస్కే ఎందుకు ఫోన్ చేశాడన్న ప్రెషర్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సునీత రెడ్డి గారు కనీసం ఇంటిమేట్ చేయలేదన్న విషయం మీద ప్రెషర్ పెరగాలి. 3:30కి ఇంత విషయం తెలిసిన తర్వాత చెప్పరా? అసలు గొడ్డలిపోటు అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ విషయం మీద, కోఆపరేట్ చేసి తీరాలి వీళ్ళందరూ. ఎవరు చెప్పారు వీళ్ళకని చెప్పి ఏమండి నాకు అర్థం కాదు. ఎవరన్నా ఒక ప్రింట్ మీడియాలో వచ్చిన న్యూస్ని గుడ్డిగా నమ్ముతాం. చంద్రబాబు నాయుడు పేరు వేసేసారు కదా, దగ్గరుండి చూసిందా సాక్షి మీడియా రోజు? పోనీ వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేసి చెప్పుండాలి కదా, చంద్రబాబు నాయుడు గారు చంపారో, చంద్రబాబు నాయుడు గారు చంపించారో. కానీ నారాసుర రక్త చరిత్ర అయితే రాశారు కదా, ఎవరు చెప్పారు? అది వేసి పారేస్తారా న్యూస్ని? రేపు ఇంకొకరి చేతిలో ఇంకొకరు కత్తి పెడితే అదొక న్యూస్ సెన్స్ అవుతుందా? ఇదా పేపర్లు చేసే రాజకీయాలు ఈరోజు? అండ్ ఆ రోజే సునీతారెడ్డి పట్ల ఒక రకమైన వివక్షత జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఫస్ట్ ఫోన్ ఆవిడకి చేయకుండా అవినాష్ రెడ్డి ఫోన్ని చిన్నాయన చనిపోయిన అందరికీ డిక్లేర్ చేసినప్పుడు దేర్ షుడ్ బి హ్యూమన్ కాల్, ఆవిడకి అది కూడా చేయలేదు. దాచుకుంటూ వచ్చాడు చంద్రబాబుని.
అండ్ ఈయన అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇంపాసిబుల్. ఒక క్రైమ్ సీన్ని తుడిపిచ్చిన ఒక డిఫాల్టర్ని అరెస్ట్ చేయడానికి ఇంపాసిబుల్ అయింది సిచ్యువేషన్. చాలా కష్టం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే. కానీ పులివెందుల్లో జెడ్పీటీసీలో లేపోతలు పడేశారు. అయితే ఎవరి పవర్ ఎక్కడ తగ్గింది? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈ విషయం మీద. వీడియో చూసి కన్విన్స్ అయిపోతాడు ఆయన, అరెస్ట్ చేయక్కర్లేదు. వీడియో చూసి నేను కన్విన్స్ అయిపోయాను, ఈజ్ జెన్యూన్ పర్సన్. హూ వాంట్స్ యువర్ కన్విక్షన్ మ్యాన్? జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయితే అవ్వకపోతే మాకేంటి? వెన్ యూ బీయింగ్ సీఎం నువ్వు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడానికి రైట్ లేదు నీకు. యువర్ పీపుల్స్ పర్సన్, ఆ పొజిషన్లో ఉన్నావు, కోర్ట్స్నే డిసైడ్ చేయడానికి. హౌ కెన్ యూ టెల్? 10 మంది చూస్తే అర్థమవుతుంది. మీరు చూడండి ఆ వీడియోని, అతను చూసి కన్విన్స్ అవుతారని. హూ ఆర్ యూ? అలాగే కోర్ట్స్ ఎందుకు, పోలీసులు ఎందుకు? హూ ఆర్ యూ? మరో సాక్షిలాగా మాట్లాడకూడదు కదా సీఎం కూడా. ఎటుపోతున్నాం మనం అందరం? కళ్ళకి గంతలు కట్టు కూర్చున్నాం ప్రతి ఒక్కళ్ళం. అర్థం కదా మన ఎవరికి? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా వీలైన సిచ్యువేషన్ క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకెవరైనా ఉంటారా ఎంత ఎంపథైజర్ సింపథైజర్ అతని పట్ల? ఏమిది? ప్రభుత్వం మారగానే అవినాష్ రెడ్డిని ఇట్లా తీసి అట్లా హౌస్ అరెస్ట్ చేయగల కెపాసిటీ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ టైంలోనే ఉందంటే, మరి ఆ టైం పర్టికులర్ టెన్యూర్లో మీ చిన్న మర్డర్ కేసు ఇష్యూ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కోఆపరేట్ చేసి అతను అరెస్ట్ చేయొచ్చులా సిబిఐతో? యువర్ లీనియన్స్. అర్థం కదా? ఇది చిట్టా ఓపెన్ అయింది. అవినాష్ రెడ్డికి అరెస్ట్ రంగం సిద్ధమైందా అంటే ఖచ్చితంగా లోవర్ కోర్టులో మెరిట్స్ ప్రకారం ఆర్డర్స్ గ్రాంట్ చేసే సిద్ధమైనట్టే. ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్తారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ బెయిల్ రద్దు చేసి లోపలికి తీసుకెళ్లే రోజులు 8 వారాల తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతుంది. అండ్ మరీ ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది ఏంటంటే పులివెందుల్లో మన జెడ్పీటీసీ డిపాజిట్లు కూడా రాకుండా కూర్చున్న ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో, ఒకవేళ వివేక హత్య కేసులో కనుక అవినాష్ రెడ్డి డైరెక్ట్గా హీఈస్ ద ప్లాన్ బిహైండ్ అని ప్రూవ్ అయితే కనుక, జస్ట్ ఇఫ్స్ అండ్ బట్స్ అండ్ ప్రాబిలిటీస్లే మాట్లాడుతాను ఇక్కడ, ప్రూవ్ అయితే కనుక పార్టీకి నామరూపాలు కూడా లేకపోవచ్చు ఇంకా. ఇది వాస్తవం. ఎందుకంటే ఇంతకాలం వివేకా గారిని ఆదరించి ఆయనకి పూజించే జనాలు చాలా ఎక్కువ ఉంటారు. మంచి మనిషిని, సహృదయుడని, ఆఖరికి బీటెక్ రవి గారితో కూడా చాలా బాగా మాట్లాడతారని ఓడిచ్చినా కూడా అని. అలాంటి పెద్దరికాలు ఈరోజు ఎక్కడ కనపడవు మనకి. ఆయనకున్న ఫ్యాన్ బేస్ డిఫరెంట్. వివేకానంద రెడ్డి గారు కూతురు కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెడితేనే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఉన్న సత్తా, ఆవిడ ప్రెస్ మీట్ రెండు కలిపి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. ఈ కేసే కనుక నిగ్గు తేలిస్తే పులివెందుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటో దేవుడికి ఎరక. సో మీ అందరూ కూడా మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. అవినాష్ రెడ్డి వీడియో చూసి ఎందుకు కంక్లూషన్కి రావాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు ఈ స్టోరీ అంతా, గొడ్డలతో ఎలా నరికారు? అండ్ మీ అందరి దృష్టిలో అవినాష్ రెడ్డికి ఆ రోజు అరెస్ట్ కాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి బలమా, లేకపోతే సిబిఐకి నిజంగా పవర్ లేకుండా పోయింది ఆ రోజు? దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.